ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో ఉంటున్న మా అందరితో మాట్లాడండి ప్రభువా. వినగలిగిన చెవులు, గ్రహించే ఆత్మ మనసునివ్వండి. మా అందరినీ మాటల చేత తృప్తిపరిచి, బలపరిచి, ధైర్యపరిచి, ఆదరించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 146వ అధ్యాయము 6వ వచనం. ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించినవాడు. ఆయన ఎన్నడను మాట తప్పనివాడు. Psalms 146 verse 6, which made heaven and earth, the sea and all that therein is, which keepeth truth forever. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ఇంత అద్భుతమైన మాటను చూస్తున్నాం కదండి. ఎందుకంటే మొదటిగా మన దేవుడు ఎవరో మనం అర్థం చేసుకుంటే దాన్ని బట్టి మన జీవితంలో మనం చాలా స్థిరంగా, బలంగా ఉండగలుగుతాం అన్నమాట. ఈరోజు మనం తెలుసుకుందామండి, మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలో సర్వమును సృష్టించినవాడు. ఎక్కడ వదిలిపెట్టినాడు చెప్పండి? దేవుడు ఆకాశమును ఆయన సృష్టించాడు, భూమిని ఆయన సృష్టించాడు, సముద్రం. ఈరోజు మానవుడు జీవిస్తున్నటువంటి మరి పరిస్థితుల మధ్యలో చూస్తే మరి ఆకాశం కింద ఉంటున్నాం, భూమి మీద ఉంటున్నాము, మరి అవసరమైతే సముద్రాల్లో ప్రయాణాలు చేస్తూ ఉంటాము కదా. మరి ఇవన్నిటిని దేవుడు సృష్టించినప్పుడు వాటన్నిటిపైన దేవుడికి అధికారం ఉంది ఆయనకి. ఆయన ఎందుకంటే సమస్తమును సృష్టించినటువంటి గొప్ప దేవుడు కాబట్టి మొదటిగా ఆయన ఎంత శక్తివంతుడో మనము గ్రహించుకోవాలి అని దేవుడు మనకి గుర్తు చేస్తున్నాడు. ఆయన ఒక మాట ఇస్తే అది ఎప్పటికీ తప్పడండి. ఆయన మాటతోనే ఈ సృష్టి అంతా సృష్టించబడింది. మరి నీ జీవితంలో ఆయన ఒక్క మాటతో ఏం సృష్టించబడాలో అవన్నీ కూడా సృష్టించబడతాయి. ఇది ఈరోజు మనం తెలుసుకోవాలి, ఇది మనం నేర్చుకోవాలి. ఒక్క మాటతో సృష్టిని కలగజేసినటువంటి సర్వసృష్టికర్త అయిన దేవుడికి బిడ్డలుగా ఉన్నటువంటి మనము ఈరోజు ఏ పరిస్థితులు గుండా వెళ్తున్నామో, ఏ ఇబ్బందులు గుండా వెళ్తున్నామో, అలాగే మన జీవితాల్లో ఏ పరిస్థితులలో మనము చిక్కుబడిన స్థితిలో ఉంటున్నామో, అలాగే ఏ పరిస్థితులు బట్టి నిరాశపడిపోతున్నాం మన జీవితాల్లో, అవన్నీ దేవుడికి తెలియదు అనుకుంటున్నారా? అన్నీ దేవుడికి తెలుసు. ఆయన ఒక్క మాట చెప్తే చాలు అవన్నీ కూడా ఆగిపోతాయి. కానీ ఎందుకు మరి దేవుడు చెప్పట్లేదు, ఎందుకు దేవుడు మౌనం వహిస్తున్నాడు అని చాలాసార్లు మనం ఆలోచిస్తాం కదా. యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు ఆయన కూడా మరి పడవలో ప్రయాణం చేస్తున్నప్పుడు భయంకరమైన తుఫాన్ వచ్చింది, మనందరికీ బాగా తెలుసు. మరి అలలు ఉగిపోతుంది సముద్రంలో ఆ యొక్క పడవ. మరి యేసయ్య నిద్రపోతూ ఉన్నాడు. మరి శిష్యులు ఎంత ప్రయత్నం చేసినా కూడా వాళ్ళ వల్ల అవ్వట్లేదు. అయితే ఇంకా లాస్ట్కి దేవుడిని లేపేసి, బోధకుడా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని అన్నారనమాట. వెంటనే దేవుడు ఏం చేసినాడో తెలుసా? గాలిని, సముద్రమును గద్దించెను, అవి మిక్కిలి నిమ్మలమాయేను అని దేవుడి మాటల్లో మనం చూస్తాం. మరి యేసయ్య ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో, మరి యేసయ్య ఉన్నటువంటి ఆ పడవలకి ఇంత అలజడ, ఇంత ఆటుపోట్ల, మరి ఇంత మరి భయంకరమైన పరిస్థితి అని అనిపిస్తుంది కదా మనకి. మరి యేసయ్య ఆ పడవలో ఉన్నప్పటికీ కూడా భయంకరమైనటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. మరి యేసయ్య ఈరోజు నీ హృదయంలో ఉన్నారండి యేసయ్య. మరి యేసయ్య ఉన్న హృదయానికి కూడా ఇంత అలజడలు వస్తాయంటే వస్తాయి. ఎందుకు రావు? అప్పుడే కదా మన విశ్వాసం స్థిరపరచబడుతుంది. అప్పుడే కదా నువ్వు నేను ఎంతగా దేవుడి కోసం నిలబడతామో అని అది అర్థమవుతుంది. మరి యేసయ్య నిద్రపోతాడండి? మరి ఆయన ఇజ్రాయెల్ని కాపాడే దేవుడు కునుకడు, నిద్రపోడు. కానీ ఆయన ఇప్పుడు మానవ శరీరంలో ఉన్నాడు కాబట్టి ఆ పడవలో నిద్రిస్తున్నాడు. ఆయనకు తెలుసు అంత అలజడి వస్తుంటే ఎవరన్నా నిద్రపోగలుగుతారా? అంత ప్రశాంతంగా దేవుడు ఉన్నాడంటే. ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు. ఆయనకు తెలుసు పరిస్థితి ఏ విధంగా జరుగుతుంది, వీళ్ళు నెక్స్ట్ ఏం చేస్తారు అనే అన్నీ కూడా దేవుడికి తెలుసు. అందుకని ఆయన మౌనంగా ఉన్నాడు. అయితే మరి వెంటనే వాళ్ళు అన్న మాట ఏంటంటే, బోధకుడా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని. మనం కూడా చాలాసార్లు దేవుడితో ఇదే అంటాం కదా, ప్రభువా నా పరిస్థితి అయిపోతుంది, నీకు బాధ కలగట్లేదా నన్ను చూసి? నేను ఇంత వేదన పడుతున్నాను, నీకేం అనిపించట్లేదా? ఇంతగా ప్రార్థన చేస్తున్నానే ప్రభువా, అయినా కూడా నా పట్ల నువ్వు దయ చూపివా అని చాలాసార్లు మనం కూడా ఇదే అంటుంటాం కదా దేవుడిని కదా. వాళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తున్నారనమాట. ఆ యొక్క మరి పడవ మునిగిపోకుండా ఉండడానికి ఎంతో ప్రయాసపడ్డారు. కానీ లాస్ట్కి వాళ్ళు దేవుడిని లేపారు, ఈ మాట అన్నారనమాట. అందుకు దేవుడు ఏమన్నాడు తెలుసా? వాళ్ళని అల్ప విశ్వాసులారా అని పిలిచాడనమాట. ఈరోజు మన జీవితంలో కూడా అలజడులు లేకుండా ఉండవు. ఖచ్చితంగా అలజడులు అనేవి వస్తాయి, విశ్వాసంలో పరీక్షలు వస్తాయి, పోరాటాలు వస్తాయి. యేసయ్య మన హృదయంలో ఉన్నప్పటికీ కూడా అన్నీ వస్తూనే ఉంటాయి.
కానీ దేవుడు చేసిన పని ఏంటంటే వెంటనే ఆయన లేచి గద్దించాడు గాలిని, సముద్రాన్ని. అదే అధికారాన్ని మనకు కూడా ఇచ్చాడు. ఆ గద్దించమని చెప్తున్నాడు ఈరోజు మనకు కూడా. మన సమస్యల్ని, మన ఇబ్బందుల్ని మనం కూడా యేసు నామములో గద్దించగలిగితే అవి ఏమైపోతాయి? మిక్కిలి నిమ్మలమైపోతాయి. కాబట్టి మన నోటికి కూడా దేవుడు ఆ పవర్ ఇచ్చాడు, మన నోటికి కూడా అధికారం ఇచ్చాడు. అయితే దేవుడు వాడమని చెప్తున్నాడు. కాబట్టి యేసు నామంలో మనము కూడా మనకున్న ప్రతి పరిస్థితిని గద్దించినట్లయితే వాటన్నిటిని దేవుడు నష్టపరుస్తాడు, అంతేకాకుండా మిక్కిలి నిమ్మలపరుస్తాడు. ఈరోజు నీ జీవితంలో నెమ్మది లేనటువంటి స్థితిలో ఉన్నావా? అలజడుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నావా? ఏం చేయాలో అర్థం కావట్లేదా? మరి బాధతో, వేదనతో దేవుడిని అనుకుంటూ కూర్చున్నావా? అయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు కూర్చోవాల్సిన అవసరం లేదు, లేచి నువ్వు కూడా గద్దించు, ఆ సమస్యని గద్దించు. ఎందుకంటే దేవుడు నీకు అధికారం ఇచ్చాడు, నీ నోటిని వాడుకోమన్నాడు దేవుడు. మీకు సృష్టి పైన సమస్తమైన వాటిపైన మీకు అధికారం ఇచ్చి ఉన్నాను అన్నాడు. కానీ నువ్వు గద్దిస్తే నీకున్న సమస్య నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఆ గద్దింపు ఎప్పుడొస్తుంది తెలుసా? దేవుడు పైన మనకు విశ్వాసం ఉన్నప్పుడు. మరి భయంతో ఉన్నవాడిని ఏదైనా గద్దించు, ఏదైనా చెయ్యి అంటే చేస్తాడా? చేయడు. కానీ ఎప్పుడైతే ఒక విశ్వాసి నేను కాదు ఈ సమస్యలో నిలబడింది, నా దేవుడు ఉన్నాడు నా పక్షంగా, నేను కాదు ఈ పరిస్థితిలో నా దేవుడే ఉన్నాడు అని బలంగా నమ్మి నువ్వు నిలబడగలిగితే దేవుడే ఆ పరిస్థితులు అన్నిట్లో నీకు విజయాన్ని ఇస్తాడు. మరి యేసయ్య గద్దించినప్పుడు వెంటనే అక్కడ నిమ్మలమైనట్లుగా నీకు కూడా దేవుడు అంత అథారిటీని, అంత పవర్ని మనందరికీ దేవుడు ఇచ్చాడు. కాబట్టి మనం కూడా వాడుకోవాలి. చాలాసార్లు మన జీవితంలో వాడుకోలేకపోతున్నాం. ఎందుకు తెలుసా? మనం ఎవరో మనకి తెలియదు కాబట్టి. అంతే కదండి. కాబట్టి ఈరోజు తెలుసుకుందాము, ఆయన భూమిని, ఆకాశమునందు సమస్తమును మరి సర్వ సృష్టిని కలుగజేసినటువంటి దేవుడు. ఆయన మాట ఎన్నడూ తప్పనివాడు. దేవుడు ఒక్కసారి మాట ఇస్తే మనకి మాట తప్పడు కదా. మరి ఏ మాటలైతే దేవుడు మనకి ఇచ్చాడో, మరి ఆ ప్రామిస్ని మన జీవితంలో నెరవేర్చబడాలన్నా, ఆ మాట మన జీవితంలో జరగాలన్నా మనం మొదటిగా ఏం చేయాలి? దేవుడి సన్నిధిలో ప్రార్థించేవారిగా ఉండాలి, మొరపెట్టేవారిగా ఉండాలి. శిష్యులు లేపారు, బట్ దేవుడిని ఏమన్నారు? నీకు చింత లేదా అని అన్నారు కదా. మనం కూడా ప్రార్థన చేయాలి, దేవుడి సన్నిధిలో మొరపెట్టాలి. అంతేగాని ప్రభు నువ్వు నన్ను పట్టించుకోలేదు, ప్రభు నాకు ఇది ఇవ్వలేదు, అది చేయలేదు అనొచ్చే దేవుడిని మనం అనకూడదు కదా. దేవుడు మన తండ్రి, మన బాగోగులు ఎరిగినవాడు. ఆయనకి తెలుసు ఏ టైంలో ఏది ఇవ్వాలి, ఏ టైంలో ఏది ఇవ్వకూడదు అని. కాబట్టి మనం ప్రతిదీ కూడా ప్రభువాని చిత్తానుసారంగా మాకు దయచేయని ప్రార్థన చేయడం మనం నేర్చుకోవాలండి. ఎప్పుడైతే మనం అలా ప్రార్థన చేస్తామో దేవుని యొక్క అద్భుత కార్యాలు మన జీవితంలో చూస్తాం. ఎందుకంటే భూమి ఆకాశములు గతించిపోయినా కూడా ఆయన చెప్పినటువంటి మాటలో, ఆయన మనకి ఇచ్చినటువంటి ప్రామిస్లో ఒక్క పళ్ళు కూడా పోదు అని దేవుడు చెప్పాడు. కాబట్టి సున్నా కూడా పొల్లు కూడా తప్పిపోదు అని చెప్పాడు. మరి అంత పర్టికులర్గా ఉండేటువంటి దేవుడు అండి మన దేవుడు. మాట ఇస్తే తప్పని దేవుడు. కాబట్టి మరి అంత గొప్ప దేవుని కలిగి ఉన్నప్పుడు పరిస్థితులను చూసి మనం దిగులు పడుతూ కూర్చోక, పరిస్థితుల వైపు కాకుండా మరి మనల్ని సృష్టించిన సృష్టికర్త వైపు మనం చూడగలిగితే ఎంత బాగుంటుంది కదా. మరి దేవుడు ఎంత గొప్ప దేవుడో అర్థం చేసుకుంటే, ఆయన పిల్లలుగా మనం ఎంత గొప్ప వాళ్ళు అర్థం చేసుకుంటే, సమస్యలు చూసి మనం భయపడక్కర్లేదు, సమస్యలను చూసి మనం నిరాశపడనక్కర్లేదు, సమస్యల్ని చూసి మనం దిగులు పడుతూ కూర్చోనాల్సిన అవసరం అస్సలు లేదనమాట. కాబట్టి ఈరోజు మీరు ఏ పరిస్థితి గుండా వెళ్తున్నారో ఒక్కసారి మీరు ఎవరో ఆలోచించండి. మరి యోనా కూడా మరి సముద్రంలో ప్రయాణం చేస్తుంటే అక్కడ వాళ్ళు అన్నారు, ఇంతగా అందరూ మరి ముక్కుకుంటున్నారు దేవుడు, లేచి నువ్వు మాత్రం నిద్రపోతున్నావు, ఎవరు నువ్వు అని అడిగినప్పుడు యోనా అన్నమాట ఏంటి తెలుసా? నేను జీవము కలిగినటువంటి సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క ప్రవక్తని, సేవకుణ్ణి అన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ భయపడ్డారు. మరి నువ్వు నేను కూడా ఈరోజు అదేనండి. యేసుక్రీస్తు మరి విలువైన రక్తములో కడగబడిన, కొనబడినటువంటి వారం, ఆయన పిల్లలం. మరి మనకెంత దేవుడు అధికారం ఇచ్చి ఉన్నాడో మనం కూడా గుర్తెరిగి నిరాశపడక, ఏ పరిస్థితుల్లో అయినా నా దేవుడు నాతో ఉన్నాడు అని ధైర్యంగా మనం అడుగులు ముందుకేసినట్లయితే మన జీవితాల్లో కూడా దేవుడిని నడిపిస్తాడు, అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడు. నమ్ముతారా మరి దేవుని అద్భుతమైన మాట? ఈ ప్రామిస్ దేవుడు నాకు ఇచ్చాడు, నేను క్లెయిమ్ చేసుకోవాలని ఆశపడుతున్నట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థనలు ఎక్కిపిస్తావా? పరిశుద్ధులైన తండ్రి, మీరు మాకు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ అద్భుతమైన వాగ్దానం అందరి జీవితాల్లో నెరవేరాలని మేము సన్నిధిలో మొరపెడుతున్నాం తండ్రి. మేము కూడా విశ్వాసముతో తండ్రి ప్రామిస్ని క్లెయిమ్ చేస్తున్నాం ప్రభా. మా అందరినీ దీవించండి. అద్భుతమైన వాగ్దానం మా జీవితాల్లో నెరవేర్చమని ప్రభా. నువ్వు మాట తప్పని దేవుడు కాబట్టి మా అందరికి ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానం నెరవేర్చబోతున్నందుకై, నెరవేరుస్తున్నందుకై స్తుతిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు బర్త్డే అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ. గాడ్ బ్లెస్ యూ.